హైదరాబాద్ శివారులో ఒంటిపై దుస్తులు లేకుండా లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. హైదరాబాద్లోని ఓ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మహిళకు భర్త, 4 పిల్లలు. ఆమెకు కళ్లు తాగే అలవాటుంది. ఈ నెల 13న ఇంటి నుంచి బయటకొచ్చిన ఆమె హైదర్గూడలోని కళ్లు దుకాణానికి వెళ్లింది. కళ్లు సేవించి మత్తులో ఉన్న ఆమెను అక్కడే ఉన్న దుండగుడు గుర్తించాడు. ఆమెతో మాట కలిపి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి పరారయ్యాడు. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను టోలీ చౌకీకి చెందిన 2 ఆటో డ్రైవర్లు గుర్తించి ఆటోలో ఎక్కించుకుని కిస్మత్పూర్ బుద్వేల్ వంతెన కింద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అందుకు ఆమె సహకరించడం లేదనే కోపంతో క్రూరంగా హింసించి చంపేశారని వెల్లడించారు. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకరి మీద అత్యాచారం, మరో 2పై అత్యాచారం కేసు నమోదు చేశారు.